మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆనెస్ట్‌లీ చెప్పండి. మీ మెయిన్ టార్గెట్ ఏంటి? ఏ ఎగ్జామ్ కోసం హార్డ్ కోర్ ప్రిపరేషన్ చేస్తున్నారు? ఈరోజు ఎస్ఎస్‌సి వీడియో చూస్తారు, రేపు రైల్వే ఫార్మ్ ఫిల్ చేస్తారు. ఫోకస్ ఎక్కడుందంటే జీరో. 2026 వరకు ఒక్క అటెంప్ట్ వేస్ట్ అయితే కాంపిటీషన్ మాత్రమే కాదు, మీ కాన్ఫిడెన్స్ కూడా పూర్తిగా పోతుంది. ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, ఫస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ మీకు పర్ఫెక్ట్ అవుతుందో డిసైడ్ చేసే ఫ్రేమ్వర్క్. సెకండ్, ఎస్ఎస్సి వర్సెస్ రైల్వే వర్సెస్ బ్యాంకింగ్ వర్సెస్ ఐబీ, నేచర్, లైఫ్ స్టైల్, శాలరీ, పోస్టింగ్ కంపారిజన్ క్లియర్గా. థర్డ్, మీ స్ట్రెంగ్త్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జీఎస్, ఫిజికల్ ఆధారంగా బెస్ట్ ఎగ్జామ్ కాంబో సెలెక్షన్. అండ్ ఫోర్త్, నెక్స్ట్ 30 డేస్కి ఎగ్జాక్ట్ రిటర్న్ యాక్షన్ ప్లాన్. ఓకేనా? పెన్ పేపర్ తీసుకోండి, ఇది జస్ట్ వీడియో కాదు, ఒక పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్ అనుకోండి. లెట్స్ గో. ఫస్ట్ సెక్షన్, వై మోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫెయిల్ అట్ ద వెరీ ఫస్ట్ స్టెప్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, యూట్యూబ్ ట్రెండింగ్ వీడియో చూసి, ఒక కోచింగ్ పోస్టర్ చూసి, ఫ్రెండ్ చెప్పాడని ఒక ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఇది డైరెక్ట్గా 2 సంవత్సరాలు వేస్ట్ చేసే ఫాస్టెస్ట్ వే. ప్రతి ఎగ్జామ్ యొక్క నేచర్, లెవెల్, లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్, అవునా కాదా? ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ కాన్సెప్చువల్ మ్యాథ్స్, డీటెయిల్ రీజనింగ్ డిమాండ్ చేస్తుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్ హై స్పీడ్ క్యాల్కులేషన్, పజిల్స్ మీద డిపెండ్ అవుతుంది. రైల్వే స్పీడ్, అక్యురసీ, వేకెన్సీ రేస్, ఇవి 3 ఒకటి కాదు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కాన్సెప్ట్ ఎస్ఎస్సి, స్పీడ్ బ్యాంకింగ్, వాల్యూమ్ రైల్వే, ఈ 3 వర్డ్స్ మీ బ్రెయిన్లో లాక్ చేయండి. పీవైక్యూ అనాలిసిస్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో టాపర్స్ అందరూ ఒకే ఎగ్జామ్ మీద మినిమం 18 మంత్స్ ఫోకస్ చేశారు. ఎగ్జామ్ హాపింగ్ చేయలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ సెక్షన్, ఎస్ఎస్సి సీజీఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ ఫ్యామిలీ. ఎవరికి బెస్ట్ అంటే, కాన్సెప్చువల్ మ్యాథ్స్ మీద గ్రిప్ ఉన్నవారికి, ఇంగ్లీష్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నవారికి, మరియు 1 to 1.5 ఇయర్ వెయిట్ చేయగలిగే పేషెన్స్ ఉన్నవారికి. సీజీఎల్ క్లియర్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జీఎస్టీ ఇన్స్పెక్టర్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్స్ వస్తాయి. స్ట్రాంగ్ ప్రమోషన్ ట్రాక్, గ్రేడ్ పే, 15 నుండి 21 సంవత్సరాల్లో గ్రూప్ ఏ ఆఫీసర్ అవ్వచ్చు. కానీ టియర్ 1 కట్ ఆఫ్, టియర్ 2 మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సిపిఓ, జీడీ ఎగ్జామ్స్ యాడ్ ఫిజికల్ టెస్ట్. డిసిప్లిన్, ఫిట్నెస్ ఇష్టం ఉంటే దిస్ కాంబో ఇస్ పవర్ఫుల్. మెమరీ హింట్, సీజీఎల్ మీన్స్ కాన్సెప్ట్, గ్రేడ్ పే, లాంగ్ వెయిట్. ఈ 3 words tell you the full personality of CGL. Got it? థర్డ్ సెక్షన్, రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి. రైల్వే యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వేకెన్సీ సైజ్, పాన్ ఇండియా పోస్టింగ్ మరియు జాబ్ సెక్యూరిటీ ఫీల్. ప్యాటర్న్ డైరెక్ట్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. థియరీ హెవీ కాదు, కానీ ఇక్కడ అసలు గేమ్ ఏంటంటే స్పీడ్ ప్లస్ యాక్యురసీ ప్లస్ కట్ ఆఫ్ రేస్. ఎందుకంటే 1 సీట్ కోసం థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. మీకు లాంగ్ థియరీ బోరింగ్గా ఉంటే, క్యాల్కులేషన్, బేసిక్ రీజనింగ్ ఎంజాయ్ చేస్తే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డి కాంబో స్ట్రాంగ్ చాయిస్. మెమరీ హింట్, రైల్వే ఈక్వల్స్ రేస్. వాల్యూమ్ ఎక్కువ, టైం తక్కువ, యాక్యురసీ కింగ్. పీవైక్యూ యాంగిల్, ప్రీవియస్ నోటిఫికేషన్స్ చూస్తే ఎన్టీపీసీ లెవెల్ 6, లెవెల్ 5 పోస్ట్ కట్ ఆఫ్స్ 95% పైనుంటాయి. సో ఒక్క సిల్లీ మిస్టేక్ కూడా అఫోర్డ్ చేయలేరు. ఓకేనా? ఫోర్త్ సెక్షన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఫాస్ట్ థింకర్స్ కోసం. ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్ఆర్బీ, పిఓ, క్లార్క్, ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయి. సో వెయిటింగ్ గేమ్ తక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ. ప్యాటర్న్లో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, డేటా ఇంటర్ప్రిటేషన్, పజిల్స్ హెవీ ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ స్ట్రిక్ట్. టైం మేనేజ్మెంట్ ఇక్కడ అసలీ స్కిల్. ఆఫీస్ ఎన్వైరన్మెంట్, ఫార్మల్ డ్రెస్ కోడ్, వీకెండ్ వర్క్ లోడ్, కస్టమర్ ఇంటరాక్షన్ ప్రాబ్లం లేలేకపోతే. బ్యాంకింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ కాంబో, ఎల్ఐసి, ఏఏఓ, ఎన్ఐఏసిఎల్ అసిస్టెంట్, సాలిడ్ కెరియర్ పాత్ ఇస్తుంది. మెమరీ హింట్, బ్యాంకింగ్ ఈక్వల్స్ బ్రెయిన్ స్పీడ్ ప్లస్ బ్యాంక్ చైర్. జాయినింగ్ ఫాస్ట్, శాలరీ స్ట్రక్చర్ డీసెంట్, ట్రాన్స్ఫర్ పాలసీ మోడరేట్. చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ సెక్షన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఏసీఐఓ టైప్ ఎగ్జామ్స్. ఇవి ఎవ్రీ వన్కి కాదు. మిక్స్ ప్రొఫైల్, డెస్క్ వర్క్ ప్లస్ ఫీల్డ్ వర్క్ ప్లస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్. మెంటలీ స్టేబుల్, డిసిప్లిన్డ్, సీక్రసీ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్స్కి ఓన్లీ సూటబుల్. సిలెక్షన్లో టియర్ 1 ఆబ్జెక్టివ్తో పాటు టియర్ 2 డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది రోట్ లెర్నర్స్ని డైరెక్ట్లీ ఫిల్టర్ అవుట్ చేస్తుంది.
లైమ్లైట్ కంటే సీరియస్ నేషన్ సెక్యూరిటీ టైప్ వర్క్ అట్రాక్ట్ చేస్తే ఐబీఏసీఐఓ టార్గెట్ చేయండి. మెమరీ హింట్: ఐబీ ఈక్వల్స్ ఇన్నర్ బ్రెయిన్, ఇన్నర్ డిసిప్లిన్, బ్రెయిన్ పవర్ బోత్ మస్ట్. సిక్స్త్ సెక్షన్ ఫిజికల్ బేస్డ్ ఎగ్జామ్స్. సిపిఓ, జీడీ, ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్ ఇవి అన్కాండిడేట్స్కి గోల్డెన్ ఛాన్స్. ఎవరికి అకాడమిక్స్ యావరేజ్ అయినా ఫిట్నెస్ స్ట్రాంగ్ ఉంటుందో పెట్ పిఎస్టీ క్లియర్ చేయడం కంపల్సరీ. రన్నింగ్, లాంగ్ జంప్, హైట్, చెస్ట్ క్రైటీరియా. ఇది బుక్స్ నుండి లాస్ట్ మూమెంట్లో మేనేజ్ కాదు. 3 to 6 months డిసిప్లిన్ ట్రైనింగ్ కావాలి. యాక్టివ్ ఫీల్డ్ జాబ్, యూనిఫామ్, డిసిప్లిన్ ఇష్టం ఉంటే ఈ ఎగ్జామ్స్ లో స్కోరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా ఎడ్జిస్తాయి. ట్రాప్ ఎక్కడుందంటే రిటర్న్ ప్రిపేర్ చేస్తూ ఫిజికల్ ఇగ్నోర్ చేస్తా రిటర్న్ క్లియర్ చేసి కూడా మెడికల్లో రిజెక్ట్ అవుతారు. ఇది ప్రతి ఇయర్ వేల మందితో జరుగుతుంది, తెలుసు కదా. సెవెంత్ సెక్షన్ 10-minute సెల్ఫ్ టెస్ట్. మీ స్ట్రెంగ్త్ ప్రొఫైల్ కనుక్కోండి. పెన్ రెడీ ఉందా? ఆనెస్ట్లీ ఆన్సర్ చేయండి. 1. మ్యాథ్స్ కంఫర్టబుల్గా ఉందా లేదా ఫార్ములాస్ జస్ట్ రోట్ మెమరైజ్ చేస్తున్నారా? 2. ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ స్మూత్గా ఉందా లేదా గ్రామర్ టేబుల్స్తో మాత్రమే ఫ్రెండ్షిప్? 3. జనరల్ స్టడీస్ బోరింగ్గా ఉందా ఇంట్రెస్టింగ్గా ఉందా? 4. ఫిజికల్ ఫిట్నెస్ డైలీ ఎక్సర్సైజ్ హ్యాబిట్ ఉందా? 10th, 12th మార్క్స్ కరెంట్ మాక్ టెస్ట్ పర్ఫార్మెన్స్ డైలీ రీడింగ్ హ్యాబిట్ ఆనెస్ట్లీ రేట్ చేస్తే మీరు ఎస్ఎస్సి టైప్, బ్యాంకింగ్ టైప్ లేదా రైల్వే టైప్ క్యాండిడేట్ అని క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా అర్థమైందా? 8th సెక్షన్ పర్ఫెక్ట్ ఎగ్జామ్ కాంబోస్. స్కై అకాడమీ అనాలిసిస్ ప్రకారం సేఫ్ కాంబోస్ ఏవి వర్క్ అవుతాయంటే కాన్సెప్ట్ స్ట్రాంగ్ స్టూడెంట్స్ కోసం ఎస్ఎస్సి సిజిఎల్ ప్లస్ సిహెచ్ఎస్ఎల్ ప్లస్ సిపిఓ. స్పీడ్ స్ట్రాంగ్ స్టూడెంట్స్ కోసం బ్యాంకింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ అంటే ఐబీపీఎస్పిఓ ప్లస్ ఎల్ఐసి ఏఏఓ. మోడరేట్ లెవెల్ స్టూడెంట్స్ కోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డి ప్లస్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. ఫిట్నెస్ స్ట్రాంగ్ స్టూడెంట్స్ కోసం ఎస్ఎస్సి జీడీ ప్లస్ ఢిల్లీ పోలీస్ ప్లస్ సిఏపిఎఫ్. మెమరీ హింట్: ప్రైమరీ ప్లస్ బ్యాకప్, నెవర్ సింగిల్ బెట్. ఎందుకంటే నోటిఫికేషన్ డిలే అయితే బ్యాకప్ సేవ్ చేస్తుంది. ఏజ్ లిమిట్ ఓవర్లాప్, సిలబస్ ఓవర్లాప్ చూసి కాంబో డిసైడ్ చేయండి, ర్యాండమ్గా కాదు. 9th సెక్షన్ 30-day యాక్షన్ ప్లాన్. ఈ రోజు నుండి నెక్స్ట్ 30 రోజుల్లో జస్ట్ 2 పనులు. 1. చూజ్ అన్ ఎగ్జామ్ సిలబస్ ప్లస్ లాస్ట్ 5 years ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. 2. డైలీ ఫిక్స్డ్ టైమ్ స్టడీ రొటీన్, మినిమం 6 hours, మాక్ టెస్ట్ వీక్లీ 2. ఫస్ట్ 10 days సిలబస్ మ్యాపింగ్, బేసిక్ బుక్ సెలెక్ట్. నెక్స్ట్ 10 days సబ్జెక్ట్ వైజ్ ఫౌండేషన్, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్. లాస్ట్ 10 days డైలీ మాక్ ప్లస్ అనాలిసిస్. టెలిగ్రామ్, ఆన్లైన్ రీసోర్సెస్ యూజ్ చేయండి, బట్ డిస్ట్రాక్షన్ లేకుండా. 30 days ఎండ్ అయ్యేసరికి మీ ప్రిపరేషన్ బేస్, వీక్ ఏరియాస్, రియల్ ఇంట్రెస్ట్ ఎవ్రీథింగ్ క్లియర్ పిక్చర్ వస్తుంది. డిసిజన్ పర్మనెంట్లీ లాక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ తర్వాత బెస్ట్ గవర్నమెంట్ జాబ్ 2026 గురించి చాలా డీప్గా చూసుకున్నాం, ఓకేనా? కమెంట్ సెక్షన్లో రాయండి మీ ప్రైమరీ ఎగ్జామ్ ఏది, మీ బ్యాకప్ ఎగ్జామ్ ఏది. నేను పర్సనలీ చేసి రిప్లై చేస్తాను. స్కై అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైలీ ఫ్రీ క్లాసెస్, మాక్ టెస్ట్స్ అన్నీ ఉన్నాయి. స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్స్, ఎగ్జామ్ అలర్ట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ ఎవరైతే ఇంకా చూసుకున్నానులే మోడ్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. రైట్ ఎగ్జామ్ ప్లస్ రైట్ టైం ప్లస్ రైట్ గైడెన్స్ ఈక్వల్స్ గవర్నమెంట్ జాబ్. ఆ జర్నీ ఈ రోజు నుండే స్టార్ట్ అవ్వచ్చు. లెట్స్ గో.